తెలుగు రాష్ట్రాల్లో వరద భీకరంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది భీకరంగా ప్రవహిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రవాహం ఎక్కువగా ఉంది. వరద ప్రభావంతో ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్నాళ్లు బోసిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు నిండు కుండల్లా మారుతున్నాయి. కడెం ప్రాజెక్టులో 700 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 688 అడుగులకు చేరింది. 24,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల, పొచ్చెర జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వరంగల్ జిల్లా మునగాల మండలంలో పుష్కర ఘాట్లపైకి నీరు చేరింది. ఇక తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం కొడ్రాజపేటలో వరద నీరు రహదారిపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది గోదావరి. గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగపేట పుష్కర ఘాట్ వద్ద మెట్లు పూర్తిగా నిండిపోగా సుమారు 20 గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే 9.9 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుండగా కాసేపట్లో మరో 3 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బోరు నర్సాపురం, వాగగూడెం, ఆకిన మల్లారం, రామన్నగూడెం, లంబడి తండా, రామ్నగర్ గ్రామాలను అప్రమత్తం చేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజ్ కి భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మరింత వరద నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడిచిపెడుతున్నారు. దాంతో ప్రాజెక్టులోని నీటి మట్టం 5.6 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 1,81,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలంలో గోదావరి వరద ఉధృతంగా ఉన్నప్పటికీ రాజమండ్రి వద్ద ఎటువంటి ప్రవాహం కనిపించడం లేదు.